అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ దీనికి ముందర వీడియోకి కంటిన్యూటీ వీడియో పెడతాను అని చెప్పాను కదా. ఆ వీడియోతోనే మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇందులో 3 విశేషాలు ఉన్నాయి. ఒకటి, ఒక ప్రత్యేకమైనటువంటి స్వామివారి రూపాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అండ్ రెండవది నాకు వచ్చినటువంటి పార్సెల్లో విశేషాలు. ఇక మూడవది ఒక క్షమాపణ చెప్పాలి. ఏంటి ఆ క్షమాపణ, ఏంటా వివరాలు అన్నీ తెలియాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా మీ అందరికీ ఉపయోగపడటం మాత్రమే కాదు, ఒక విశేషం కూడా తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అయితే ప్రజెంట్ చేస్తున్నానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డివోషనల్ కంటెంట్ ఎక్కువగా అందిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు సమాచారపరమైనటువంటి వీడియోస్ని ఈ ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను. దీనికి ముందర వీడియోలో చాలామంది చూశారు కదా, సంకష్టహర చతుర్థి వ్రతానికి సంబంధించి నేను చేసుకున్నటువంటి ఏర్పాట్లు అని చెప్పి కలశము అన్నీ సిద్ధం చేసుకున్నాను. పార్సెల్ వచ్చిందన్నాను కదా, ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నటువంటి కొన్ని వస్తువులు అనుకోకుండా నేను పూజ చేసుకున్నటువంటి రోజునే వచ్చాయండి. అండ్ దీనికి సంబంధించి నెక్స్ట్ వస్తున్నటువంటి పర్వదినాలు, శ్యామలా నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఇలా చాలా ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కూడా ఒక 2-3 వస్తువులు అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అవి నెక్స్ట్ మీకు మళ్ళీ చూపిస్తానండి. ఇందులో అయితే నేనేమేమి తెప్పించుకున్నాను అనేది మీకు చూపించబోతున్నాను. ఇది ఈ ఒక్కొక్క వస్తువుని మీరు చూస్తూ ఉండండి. యాజ్ యూజువల్గా మీరు చూసే ఉంటారు, షేజ్ కలెక్షన్స్ నుంచే వస్తువులన్నీ కూడా నేను తెప్పించుకున్నానండి. షేజ్ కలెక్షన్స్ నిహారిక గారి దగ్గర నుంచే. మా ఇంట్లో శివలింగం ఉంటుంది, మీ అందరికీ తెలుసు, మరకతమయ్య స్ఫటిక రూపంతో కలిసినటువంటి ఒక స్వామివారి రూపము. ఇప్పుడంటే ఈ మధ్యకాలంలో వీడియోస్లో నేను పెద్దగా చూపించట్లేదు. మన పూజా రూమ్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు స్వామివారు మా ఇంట్లో ఎలా ఉంటారు అనేది. స్వామివారి కోసం ఒక పానవట్టము, అలాగే లక్ష్మీ గణపతి విగ్రహాలు, అభిషేకం చేసుకోవడానికి ఇంట్లో ఉండేటువంటి అభిషేకం చేసుకునేటువంటి అన్నీ పెట్టుకోవడం కోసం కొన్ని ఒక పాత్ర లాంటివి తెప్పించుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా నాకు నీడ్ అనిపించింది. ముందు ఒక 2-3 పూజల కోసం కూడా అవసరం అనిపించి తెప్పించుకున్నాను. చూడండి, లక్ష్మీ గణపతి ఇద్దరిది కార్వింగ్ ఎంత బాగుందో. ఇవి మన ఇంట్లో పెట్టుకునేటువంటి సైజులే అండి. ఆవిడ స్టేటస్లో పెట్టుకున్నప్పుడు చూశానమాట. ఎప్పటి నుంచో తెప్పించుకోవాలి అని అనిపించి ఈ 2 తెప్పించుకున్న. అమ్మవారి ముఖం అయితే ఎంత నవ్వుతూ కనిపిస్తుందో, స్వామివారి రూపం కూడా చాలా చాలా బాగుంటుందండి. చాలా చిన్న సైజు, మీకు వీడియోలో కొంచెం పెద్దగా కనిపించి ఉండొచ్చు కానీ చాలా చిన్న సైజులో ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. బాగా నచ్చింది నాకైతే మాత్రం. ప్రైజ్లు అవి నేను చెప్పడం లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే ఎప్పటికప్పుడు పెట్టే ఆఫర్స్ మీకు తెలుస్తాయి, ఎప్పటికప్పుడు పెట్టే కొత్త కలెక్షన్ కూడా మీకు తెలుస్తుందనమాట. ఇందులో నేను చూపించే ఏ వస్తువు అయినా చాలా సైజెస్లో వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. షీజ్ కలెక్షన్స్ గురించి నేను చాలాసార్లు మీతో చెప్తూనే ఉంటాను. ఇది మా ఇంట్లో ఉండేటువంటి స్వామివారికి వస్తున్నది శివరాత్రి, అండ్ పూజ మందిరాల్లో స్వామివారికి ప్రత్యేకంగా ఒక పానవట్టంతోనే పెట్టేద్దాము అనే ఉద్దేశంతో తెప్పించుకున్నాను. అంటే నిత్యార్చనలాగా, నిత్య జలాభిషేకం జరుగుతుంది అన్నట్టుగా. అలాగే అభిషేకం కోసం అని చెప్పి కొన్ని అరగంజ స్వచ్ఛమైనటువంటి కస్తూరి, అదేవిధంగా వట్టివేరు పొడి తెప్పించుకున్నాను. ఇవన్నీ పునుగు, వీటిని అయిపోయాయి అనమాట ముందు స్టఫ్ అంతా కూడా. అందుకని ఆవిడ దగ్గర స్వచ్ఛమైనవి దొరుకుతాయని చెప్పి వాటిని కూడా తెప్పించుకున్నాను. ఇదైతే మాత్రం కస్తూరి, స్వచ్ఛమైన కస్తూరి అండి. మనకు మార్కెట్లో ఉండేది నిజమో కాదో నాకు తెలియదు కానీ, బట్ ఇది మాత్రం స్వచ్ఛమైన కస్తూరి. ఈ బౌల్ అయితే ఆల్ పర్పస్ అనమాట. ఇప్పుడైతే చాలామంది వంటలకు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. నేను మాత్రం పూజ దృష్టిలో మా దేవతలందరినీ పెట్టి అభిషేకం చేసుకోవడం కోసం అని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. ఇది ఈ బౌల్ అయితే మాత్రము ఇలా నేను మొత్తం తెప్పించుకున్నాను. అండ్ ఒక పూల సజ్జ లాంటివి తెప్పించుకున్నాను అనమాట. అంటే ఇదివరకు అయితే మనం ఇందులో పూలు అవి పట్టుకొని టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే నాకు రేపు రథసప్తమి లాంటివి వస్తాయి కదా, మేడ మీదకి వెళ్ళి పూజ చేస్తాం కాబట్టి అన్నీ ఒకే దాంట్లో సజ్జలో పెట్టేసుకునేలాగా ఉంటాయి. పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినప్పుడు వీటన్నిటినీ లోపల పెట్టుకొని వెళ్ళినట్టుగా బాగుంటుంది. ఆల్ అకేషనల్కి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఆ సజ్జ కూడా తెప్పించుకున్నాను అనమాట. బ్రాస్లోనే ఇవన్నీ కూడా. ఇదిగోండి, అమ్మవారి రూపం చూశారు కదా. మళ్ళీ చెప్తున్నాను, ఇవే నేను తెప్పించుకున్నా మీతో షేర్ చేసుకోవాలి అని అనుకొని ఇవన్నీ కూడా మీతో పంచుకుంటూ ఉన్నాను. ఇక మన విశేషాల్లోకి వచ్చేద్దాము. ఒక ప్రత్యేకమైనటువంటి విశేషాన్ని ఇప్పుడు చెప్తాను. లాస్ట్లో మీ అందరికీ క్షమాపణ చెప్తాను. ఎందుకు అనేది కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా వింటూ ఉంటే అర్థమవుతుంది. సంకష్టహర చతుర్థి రోజున స్వామివారిది
పూజ ఎలా చేసుకుంటారు ఇవన్నీ మన ఛానల్లో షోడశ ఉపచారాలతో పూజతో సహా కథతో సహా నేను పెట్టడం జరిగిందండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళైతే ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి. ప్రతి సంవత్సరం వచ్చే అన్ని పర్వదినాలకు సంబంధించినటువంటి విశేష ఆరాధనలు అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి. ఒక్కసారి మీరు సెర్చ్ చేస్తూ ఉంటే ఏ పండగ వచ్చినా ఆ పండగకు రిలేటెడ్గా వీడియోస్ కనిపిస్తాయి. అండ్ ఈసారి ప్రత్యేకత ఏంటంటే సాక్షాత్ పంచాయతన శిలల్లో ఒకటైనటువంటి గణపతి శిల, సోనభద్ర శిల అంటారు. ఆ రూపంలో బాల గణపతిగా స్వామివారు మన ఇంటికి రావడం అనమాట. స్వామివారి రూపం చూశారు కదా, మీరు చూస్తున్నటువంటి ఈ శిలను సోనభద్ర శిల అంటారు. అంటే మనకి పంచాయతన దేవతల్ని ప్రతిరోజు ఇంట్లో పెట్టుకొని ఆరాధన చేసుకోవాలి. ఏ విగ్రహాన్ని పెడితే ఆ విగ్రహాన్ని పెట్టకూడదు, ఏ సైజులో పెడితే ఆ సైజులో పెట్టకూడదు, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అనేటువంటి రూల్స్ ఇప్పుడు మనకు బాగా వినిపిస్తూ ఉన్నాయి కదండి. అందులో పంచాయతన దేవతలు శిల రూపంలో గనక మనం పూజించినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో శిల దైవ శిలలుగా చెప్పబడుతుంది. అందులో ఎర్రని శిలగా చెప్పబడ్డటువంటి సోనభద్ర శిల అంటారు. ఇది గణపతికి సంబంధించిన రూపం అన్నమాట. ఇది నాకు బహుమతిగా రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా నేను చెప్పనండి. పంచాయతన దేవతల్లో గణపతికి సంబంధించి సోనభద్ర శిల దైవశిల అంటారు. అదే శివుడికైతే నర్మదా బాణలింగం అంటారనమాట. నర్మదా నదిలో ఉంటుంది కదా నర్మదా బాణలింగం అని. సో అది దైవశిల అనమాట. విష్ణువుకి సంబంధించి విష్ణు సాలగ్రామం అంటారు. శక్తికి సంబంధించి అంబికా శిల అని పిలుస్తారనమాట. ఇలా మొత్తం పంచాయతన దేవతల ఒక్కొక్కరికి ఒక్కో శిల చెప్పబడుతోంది. అందులో గణపతికి సంబంధించింది సోనభద్ర శిల. అది చాలా సహజంగానే గణపతికి సంబంధించి తొండాన్ని, చేతుల్ని, స్వామివారి చెవులు ఏవైతే ఉన్నాయో చెవులు, పొట్ట, కన్ను ఇవన్నీ కూడా చాలా సహజ సిద్ధంగానే ఏర్పడి ఉంటాయి అన్నమాట ఆ శిలలో. ఆ రూపాన్ని కొంచెం శిల్పకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శాస్త్రబద్ధంగా చెక్కినప్పుడు స్వామికి అపురూపమైనటువంటి ఆ రూపం అలా ఉట్టిపడేలాగా తయారు చేస్తూ ఉంటారు. సో దీన్ని సోనభద్ర శిల అంటారు. స్వామివారు ఇలా మన దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజున సంకష్టహర చతుర్థి రోజున మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను. అండ్ ఫైనల్గా మీ అందరికీ క్షమాపణ. ఇప్పటి వరకు ఎప్పుడు అలా జరగలేదు అని నాకైతే గుర్తుండి నేను ఎప్పుడూ ఈ మిస్టేక్ అయితే చేయలేదండి. బట్ ఈసారి ఎందుకు జరిగిందో ఇది కూడా నేను పాజిటివ్గానే తీసుకున్నాను. ఏమైంది, తిథి అయితే మారింది కానీ పూజ మాత్రం నేను మనస్ఫూర్తిగా చేసుకున్నాను కదా అనుకున్నాను. నిజం చెప్పాలంటే నేను దీని ముందర వీడియో ప్రజెంట్ చేసినప్పుడు మీ అందరూ కామెంట్లో పెట్టే వరకు కూడా సంకష్టహర చతుర్థి సోమవారం అనేటువంటి విషయాన్ని నేను గమనించలేదండి. నేను ఏదో చూచాయిగా ఒకసారి చూసేసి ఆ తిథి మార్నింగ్ అంటే మన క్యాలెండర్స్లో ఉదయం 3:10 వరకు అని ఉంది కదా, అలా అనుకొని ఆ సోమవారం ఉదయం 3:10 వరకే ఉంది అనుకున్నాను తప్ప సోమవారం 3 గంటలకు ప్రారంభమవుతోంది అనేది గమనించలేదు నేను. అలా ఆదివారం రాత్రి పూజ చేసేసుకున్నాను. ఏమో దీన్ని కూడా నా మనసుకైతే ఏ బాధ అనిపించలేదు. తిథి నాడు చెయ్యలేదు అనే తప్ప శనివారం వెంకటనాథుణ్ణి కొలుచుకున్నాను, ఆదివారం సంకష్టహర గణపతిగా చేసుకున్నాను, సోమవారం నాకు 16 సోమవారాలు కంప్లీట్ అయి 17వ వారం ఉద్యాపన కింద చేసుకున్నాను. అయితే నాకు అనిపించింది అనమాట, ఒకే రోజున 2 వ్రతాలు చేయడానికి కష్టపడతానని. స్వామివారే మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకో తల్లి, అది కూడా నేను ఈ రూపంలో బాలగణపతిగా మీ ఇంటికి వచ్చాను కదా, మనస్ఫూర్తిగా చేసుకో అని చెప్పి స్వామి నాకు ఈ అదృష్టం కల్పించారేమో అనిపించింది. బట్ ఒక సోషల్ ప్లాట్ఫామ్లో మీకు ఒక విషయాన్ని అందించే ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు కరెక్ట్ అయినటువంటి సమాచారం ఇచ్చే విషయంలో మాత్రం పొరపాటు పడ్డాను. దయచేసి క్షమించండి. ఈసారి గమనించక మీకు సమాచారం అందించే విషయంలో పొరపాటు చేశాను. బట్ నా వరకు పర్సనల్గా తీసుకుంటే నాకు స్వామివారు నా గురించి ఆలోచించి మంచి చేశారు అనిపించింది. చేసుకునే ఆరాధన ఒక్కొక్క రోజు ఒక్కో వ్రతాన్ని ఒక్కో విశేష పర్వదినాన్ని మనస్ఫూర్తిగా చేసుకోమ్మా అనేలాగా చేసినట్టుగా అనిపించింది. అండ్ ఇక్కడ విశేషం ఏంటంటే మీరందరూ చెప్పిన తర్వాత అబ్జర్వ్ చేసి సోమవారం ఉదయం కామెంట్స్ అన్నీ చూసుకోవడం అవన్నీ చేశాను కదా, సోమవారం సంకష్టహర చతుర్థి సాయంత్రం 6 గంటల వరకు కూడా వెనకాల గణపతి రూపంతో ఒక పెద్ద అఖండ దీపం కనిపిస్తోంది కదా, అది వెలుగుతూనే ఉందండి. ఎందుకో గాని ఆ రోజు నేను సాయంత్రం 6-7 వరకు కూడా పీఠాన్ని కదపలేదన్నమాట. అంటే కలశాన్ని మాత్రమే కదిపాను, పీఠాన్ని తీయలేదు. ఎందుకంటే ఆ దీపం అలాగే వెలుగుతుంది, నాకు ఎందుకో తీయాలనిపించలేదు. సో తర్వాత మీ అందరి కామెంట్స్ చూసిన తర్వాత కూడా సరే ఇంకా పొరపాటు ఎలాగో జరిగింది, ఈరోజు సంకష్టహర చతుర్థి కదా అని చెప్పి అలా కంటిన్యూ చేసేసుకున్నాను అనమాట.
సో ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. స్వామివారి అపురూపమైన ఈ రూపాన్ని దర్శనం చేసుకుంటారు, మనస్ఫూర్తిగా మీ మనసులో ఉండేటువంటి కోరికలు చెప్పుకుంటారు అని కోరుకుంటున్నానండి. వివరాలు చెప్పనందుకు దయచేసి ఏమీ అనుకోకండి. నాకు ఇది బహుమతిగా వచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా మా పూజా మందిరంలో స్వామివారు పూజలు అయితే అందుకుంటారు. మరొక చక్కనైనటువంటి వీడియోతో కలుస్తానండి. నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే.